Question number 21. If 2 cos square a minus 3 cos a plus 1 equals to 0, then match the following. జతపరచాలి. లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4 అనే 4 క్వశ్చన్స్, రైట్ సైడ్ PQRS అనే 4 ఆప్షన్స్, 4 ఆన్సర్స్ ఇచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ 2 cos square a minus 3 cos a plus 1 equals to 0 అనే ఈక్వేషన్ తీసుకుందాం. తీసుకుని దీని నుంచి ఏ వాల్యూని ముందుగా ఫైండ్ అవుట్ చేసేయండి. దీన్ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తే 2 cos square a minus 2 cos a minus cos a plus 1 equals to 0 గా రాసుకోవచ్చు. అంటే మైనస్ 3 cos a ని మైనస్ 2 cos a మైనస్ cos a గా మనం రాసుకోవచ్చు. ఓకే, 2 cos a కామన్ తీయండి, cos a మైనస్ 1. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ 1 కామన్ తీయండి, cos a మైనస్ 1 ఈక్వల్స్ టు 0. cos a మైనస్ 1 ఈక్వల్స్ టు 0, 2 cos a మైనస్ 1 ఈక్వల్స్ టు 0, 2 cos a ఈక్వల్స్ టు 1. దీని నుంచి cos a ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. అంటే a ఈక్వల్స్ టు 60 degrees అవుతుంది. అంతే కదా, cos 60 degrees వాల్యూ 1/2 కాబట్టి. ఓకే, a ఈక్వల్స్ టు 60 degrees ని మనం ఇక్కడ తీసుకొని ఈ ఆప్షన్స్ లో మనం చూద్దాం. ఫస్ట్ వన్ sin a అంటే sin 60, a అంటే 60 degrees వచ్చింది కదా, sin 60 √3/2, cos 60 1/2, tan 60 √3, secant 60 2. సో ఈ విధంగా మనం 1q కి 2p కి 3r కి 4s కి మ్యాచ్ చేయాలి. ఓకే, బిట్ నెంబర్ 22. If 3 tan square 2x minus 20 equals to 1, then the value of x వాల్యూని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 3 tan square 2x minus 20 equals to 1 అనే ఈక్వేషన్ తీసుకుందాం. దీని నుంచి tan square 2x minus 20 equals to ఎంత అవుతుందంటే 3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/3 అవుతుంది. స్క్వేర్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే tan 2x minus 20 equals to 1/√3 అవుతుంది. tan ఎన్ని డిగ్రీలు 1/√3కి ఈక్వల్? tan 30 equals to 1/√3. సో 2x minus 20 equals to 30కి ఈక్వల్ చేయండి. దీని నుంచి x వాల్యూ 25 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 23. log square root of k square root of k square root of k square root of k to the base k root k equals to dash. ఈ సమ్ ని మనం సింపుల్ గా ఎలా చేస్తామంటే log square root of k square root of k square root of k square root of k to the base k root k. ఓకే, log k power 1/2 k power 1/4 k power 1/8 into k power 1/16 గా రాసుకొని k power 1 plus 1/2 గా రాసుకుందాం. ఓకే, log k power 1/2 plus 1/4 plus 1/8 plus 1/16 అవుతుంది. to the base k power 3/2. log k power LCM ఫైండ్ అవుట్ చేయండి. 2 కి 4 కి 8 కి 16 కి LCM 32. 2 16 जा 32, 4 8 जा 32, 8 4 जा 32, 62 जा 32. to the base k power 3/2. దీన్ని సింప్లిఫై చేయండి. log k power 24 28 30 30/32 to the base k power 3/2. ఈ పవర్ న్యూమరేటర్ లో పెట్టండి, బాయ్ ఈ పవర్ డినామినేటర్ లో పెట్టండి. log k to the base k వాల్యూ 1 అవుతుంది. సో ఫైనల్ గా దీన్ని సింప్లిఫై చేద్దాం. 30/32 into 2/3, 3 10 जा 30, 2 16 जा 32, 2 5 जा 10, 2 8 जा 16. అవర్ ఆన్సర్ ఈస్ 5/8. ఓకే, సో బిట్ నెంబర్ 23 యొక్క ఆన్సర్ 5/8. బిట్ నెంబర్ 24. ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఒక అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం ల నిష్పత్తి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్స్ టు 3πr². లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్స్ టు 2πr². ఆ రెండింటి యొక్క రేషియో ఏమవుతుందంటే πr² క్యాన్సిల్ అవుతుంది, 3:2 అవుతుంది. ఓకే, బిట్ నెంబర్ 25 చూడండి. ఇఫ్ p of x equals to x² plus 1, then p of 1 plus p of minus 1 plus p of √3 minus 3 into p of minus √2. p of 1 1 square plus 1 2 plus p of minus 1 whole square plus 1 again 2 plus p of √3 whole square plus 1 అంటే 3 plus 1 అంటే 4 minus 3 into p of minus √2 అంటే minus √2 whole square plus 1 అంటే 2 plus 1 3 అంటే ఇక్కడ 3 into 3 అవుతుంది లాస్ట్ టర్మ్.
2 plus 2 4, 4 plus 4 8, 8 minus 3 3s are 9, 8 minus 9 equals to minus 1. Option C. Okay, right. Bit number 26 చూడండి. Find the mode of the observations 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మోడ్ అంటే ఏంటి? ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. ఇక్కడ 1 3 టైమ్స్ వచ్చింది, 2 3 టైమ్స్ వచ్చింది, 3 3 టైమ్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం మోడ్ అనేది 1, 2, 3 గా మనం రాసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ కూడా 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఈ డేటాకి అదనంగా ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేస్తే అప్పుడు మనం మోడ్ అనేది 1, 2, 3 గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం 3 1s 3 2s 3 3s ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం నో మోడ్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే, రైట్. బిట్ నెంబర్ 27 చూడండి. x minus 1 2x plus 3 root 5x plus 2 are 3 sides of a right angle triangle and root 5x plus 2 is hypotenuse. Then value of x is dash. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 3 ఇచ్చాడు. ఇందులో రూట్ 5x plus 2 అనేది కర్ణం అయితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని మనం రఫ్ గా డ్రా చేయండి. హైపోటెన్యూస్ అనేది రూట్ 5x plus 2, 2 సైడ్స్ అనేవి x minus 1 2x plus 3 అవుతాయి. ఇక్కడ మనం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ని మనం అప్లై చేస్తే x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x plus 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ 5x plus 2 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే x minus 1 హోల్ స్క్వేర్ ని a minus b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. x స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 into x into 1 2x plus 1 ప్లస్ 2x plus 3 హోల్ స్క్వేర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 2 2s are 4, 4 3s are 12, 12x plus 3 square 9 equals to root 5x plus 2 whole square ని కూడా a plus b whole square ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. 5x square plus 4 root 5x plus 4 అవుతుంది. x square plus 4x square 5x square. రైట్ సైడ్ ఉన్న 5x square కి లెఫ్ట్ సైడ్ ఉన్న 5x square క్యాన్సిల్ చేయండి. x టర్మ్స్ మనకి ఏముంటాయంటే 12x minus 2x 10x 1 plus 9 10 equals to 4 root 5x plus 4. x టర్మ్స్ లెఫ్ట్ సైడ్ మనం సెపరేట్ చేసుకుంటే x కామన్ తీయండి. 4 root 5 minus 10 equals to 10 minus 4 6. x equals to 6 by 4 root 5 minus 10 అవుతుంది. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మనం 2 తో డివైడ్ చేస్తే x equals to 2 3s are 6 కదా, 3 by 2 root 5 minus 5 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. రైట్. బిట్ నెంబర్ 29 చూడండి. a 3, 5 b 3, k c m, -4 d -2, 2 are consecutive vertices of a parallelogram. Then m plus k equals to dash. చూడండి, ఒక పారలగ్రామ్ రఫ్ గా డ్రా చేయండి. a 3 5 b 3k c m, -4 d -2, 2. ఓకే, అయితే ఇక్కడ సింపుల్ గా ఎలా చేస్తామంటే చూడండి, పారలగ్రామ్ లో డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతాయి. దీని నుంచి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి వెర్టెక్స్ లో ఉండే x కోఆర్డినేట్ డి వెర్టెక్స్ లో ఉండే x కోఆర్డినేట్ యాడ్ చేసి ఏ వెర్టెక్స్ లో ఉండే x కోఆర్డినేట్ ని లెస్ చేస్తే సి వెర్టెక్స్ లో ఉండే x కోఆర్డినేట్ వస్తుంది. అంటే 3 ప్లస్ -2 1 1 minus 3 -2 అంటే m ఈక్వల్స్ టు -2 అవుతుంది. ఓకే, కే వాల్యూ కావాలంటే ఎలా చేస్తామంటే ఏ వెర్టెక్స్ లో ఉండే y కోఆర్డినేట్ ని సి వెర్టెక్స్ లో ఉండే y కోఆర్డినేట్ కి యాడ్ చేయండి. దానిలో నుంచి డి వెర్టెక్స్ లో ఉండే y కోఆర్డినేట్ ని లెస్ చేయండి. 5 plus -4 అంటే 1 1 minus 2 -1. సో k ఈక్వల్స్ టు -1. బట్ మనకు కావాల్సింది m ప్లస్ k. m అంటే -2 ప్లస్ k అంటే -1. రెండింటిని యాడ్ చేస్తే -3 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ. ఓకే, బిట్ నెంబర్ 30 చూడండి. sin θ ప్లస్ cosecant θ ఈక్వల్స్ టు 2. దెన్ sin పవర్ 2021 θ మైనస్ cosecant 2021 θ బై sin 2021 θ ప్లస్ cosecant 2021 θ ఈక్వల్స్ టు డాష్. చూడండి, ఇక్కడ గివెన్ డేటా sin θ ప్లస్ cosecant θ ఈక్వల్స్ టు 2. ఇక్కడ θ ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. ఎందుకంటే sin 90 1 ప్లస్ cosecant 90 1 1 plus 1 2 అవుతుంది. θ ఈక్వల్స్ టు 90 degrees తీసుకుంటే మాత్రమే దీని వాల్యూ 2 అవుతుంది. అంటే ఇక్కడ θ ని మనం 90 degrees తీసుకుని మనం దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. sin పవర్ 2021 90 degrees. sin 90 1 కదా, 1 పవర్ 2021 అంటే 1 మైనస్ cosecant 90 1 కదా, 1 పవర్ 2021 అంటే 1. డినామినేటర్ లో sin 90 1 కదా, 1 పవర్ 2021 ఈక్వల్స్ టు 1 ప్లస్ cosecant 90 1 కదా, 1 పవర్ 2021. సో 1 minus 1 by 1 plus 1 దట్ ఈక్వల్స్ టు 0. ఇలా సింపుల్ గా మనం లాజికల్ గా ఆలోచించి ఈజీగా చేయొచ్చు. ఓకే, బిట్ నెంబర్ 31. If the point -x, y belongs to Q3, then x by y, -y by x belongs to dashed quadrant. ఏ పాదంలో ఉంటుందో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ కండిషన్ ని మనం బేస్ చేసుకోవాలి. యాక్చువల్ గా థర్డ్ క్వాడ్రంట్ లో ఉండే పాయింట్ ఎలా ఉంటుందంటే x less than 0, y less than 0. బట్ ఇక్కడ
ఇచ్చిన పాయింట్లో మైనస్ ఎక్స్ ఇచ్చాడు, అంటే మైనస్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అవ్వాలి. దీని నుంచి ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అలానే ఇక్కడ y కోఆర్డినేట్ y ఉంది కాబట్టి y లెస్ దెన్ 0 అవుతుంది. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0, y లెస్ దెన్ 0 ఈ కండిషన్ బేస్ చేసుకుని ఈ పాయింట్ అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంటుందో చెప్పాలి. ఫస్ట్ వన్ x బై y, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, y లెస్ దెన్ 0 కాబట్టి x బై y ఖచ్చితంగా లెస్ దెన్ 0 అవుతుంది. అలానే మైనస్ y బై x, y లెస్ దెన్ 0 కదా, సో మైనస్ y అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. x గ్రేటర్ దెన్ 0 కదా, సో మైనస్ y బై x అనేది ఓవరాల్ గా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. x బై y లెస్ దెన్ 0 అయ్యింది, మైనస్ y బై x గ్రేటర్ దెన్ 0 అయ్యింది. ఓకే, ఒక పాయింట్ లో x కోఆర్డినేట్ నెగిటివ్ అయ్యి y కోఆర్డినేట్ పాజిటివ్ అయ్యిందంటే అది Q2 లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్, ఆప్షన్ బి. ఓకే, బిట్ నెంబర్ 32 చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ప్యారలర్ టు సిడి, ఈ ఫిగర్ లో ఏబిసిడి అనేవి ప్యారలర్ గా ఉన్నాయి. ఆర్ ఈక్వల్ కార్డ్స్, ప్యారలర్ గా ఉన్నాయి అండ్ ఈక్వల్ కార్డ్స్, ఈక్వల్ లెంత్ కలిగిన 2 కార్డ్స్ అయ్యి. O is the center of the circle, distance between the chords is 8 cm. ఈ 2 కార్డ్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది 8 cm అండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ is 6 cm. ఈ కార్డ్ యొక్క లెంత్ అనేది 6 cm. దెన్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ is డాష్. ఒక సర్కిల్ లో ABCD అనే 2 కార్డ్స్ ఉన్నాయి, ఇవి ప్యారలర్ గా ఉన్నాయి అండ్ ఈక్వల్ లెంత్ కలిగి ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, వీటి మధ్య డిస్టెన్స్ ఏమో 8 cm. ఓకే, సో ఈ లెంత్ 4 ఉంటుంది, ఈ లెంత్ కూడా 4 ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో 4 అవుతుంది. ఇలా ఒక డయామీటర్ డ్రా చేయండి. కార్డ్ యొక్క లెంత్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది బైసెక్ట్ చేయబడుతుంది, 3 అవుతుంది. ఓకే, మనకి డయామీటర్ లెంత్ కావాలి కదా, సో ముందుగా మనం ఈ OA లెంత్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఒక రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రైట్ ట్రయాంగిల్ లో ఇది 4, ఇది 3, సో హైపోటెన్యూస్ అనేది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది. సేమ్ ఇది కూడా సేమ్ రైట్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా 5 అవుతుంది. 5 + 10 అంటే ఇక్కడ డయామీటర్ లెంత్ అనేది 10 cm అవుతుంది. ఓకేనా, రైట్. బిట్ నెంబర్ 33 చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ a-2 ఆఫ్ x ప్లస్ a-3 ఆఫ్ y ప్లస్ a ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్ ఏ లీనియర్ ఈక్వేషన్ a బిలాంగ్స్ టు r. లీనియర్ ఈక్వేషన్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుందో ఆప్షన్ బట్టి మనం చెక్ చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో 2 తీసుకుంటే ఇక్కడ x టర్మ్ అనేది 0 అయిపోతుంది. అలానే ఏ ప్లేస్ లో 3 తీసుకుంటే ఇక్కడ y టర్మ్ అనేది 0 అయిపోతుంది. అంటే a నాట్ ఈక్వల్స్ టు 2 అండ్ a నాట్ ఈక్వల్స్ టు 3. ఈ రెండు కండిషన్ లో ఏ తీసుకున్నా ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ARP ఈ రెండు సందర్భాల్లో కూడా అది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి. బిట్ నెంబర్ 34 చూడండి. 4x ఈక్వల్స్ టు 7y ఈక్వల్స్ టు 28, దెన్ x ప్లస్ y బై xy. ముందుగా దీని యొక్క xy వాల్యూస్ ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4x ఈక్వల్స్ టు 28 తీసుకుందాం. దీనికి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, x log 4 ఈక్వల్స్ టు log 28. దీని నుంచి x ఈక్వల్స్ టు log 28 బై log 4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x log 4 ఈక్వల్స్ టు log 28. log 28 ని అగైన్ log 4 ప్లస్ log 7 గా రాసుకోండి. రైట్ సైడ్ ఉన్న log 4 ని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాక log 4 ని కామన్ తీస్తాం, అప్పుడు x మైనస్ 1 అవుతుంది ఈక్వల్స్ టు log 7. దీని నుంచి x మైనస్ 1 ఈక్వల్స్ టు log 7 బై log 4. ఓకే, అలానే 7y ఈక్వల్స్ టు 28 అనే ఈక్వేషన్ తీసుకొని బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేస్తే y log 7 ఈక్వల్స్ టు log 28 అవుతుంది. దాన్ని కూడా ఈ సేమ్ ప్రాసెస్ లో మనం చేస్తాం. దాని నుంచి y మైనస్ 1 ఈక్వల్స్ టు log 4 బై log 7 వస్తుంది. ఓకే, ఈ x మైనస్ 1 ని ఈ y మైనస్ 1 వాల్యూని మనం మల్టిప్లై చేద్దాం. x మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్స్ టు log 7 బై log 4 ఇంటూ log 4 బై log 7. log 7 కి log 7 క్యాన్సిల్, log 4 కి log 4 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. x మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్స్ టు 1. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే xy మైనస్ x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఓకే, 1 కి 1 క్యాన్సిల్ చేయండి. xy ఈక్వల్స్ టు మైనస్ x మైనస్ y రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ x ప్లస్ y అవుతుంది. xy ఈక్వల్స్ టు x ప్లస్ y. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న xy ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x ప్లస్ y బై xy ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ. బిట్ నెంబర్ 35 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ 11, then n ఈక్వల్స్ టు డాష్. మీనింగ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 బై టోటల్ నేచురల్ నెంబర్స్ n అని ఇవ్వడం జరిగింది కాబట్టి n ఇంటూ n ప్లస్ 1/2 బై n. n కి n క్యాన్సిల్ అవుతుంది, n ప్లస్ 1/2 వస్తుంది. దాన్ని 11 కి ఈక్వల్ చేయండి. n ప్లస్ 1/2 ఈక్వల్స్ టు 11. దీని నుంచి n వాల్యూ ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. n ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 11 జా 22. n ప్లస్ 1 ఈక్వల్స్ టు 22 అయితే n ఈక్వల్స్ టు 22 మైనస్ 1 అంటే 21 అవుతుంది. సో ఫస్ట్ వన్ ఆర్ కి మ్యాచ్ చేయండి. మోడ్ ఆఫ్ ద డేటా 3 1 4 3 5 7 3 9 3 ఈజ్ x ప్లస్ 1. ద వాల్యూ ఆఫ్
2x square plus 3x plus 1 is dash. 3 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 అనేది 3 అవుతుంది. ఆ 3ని x plus 1కి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే అకార్డింగ్ టు గివెన్ డేటా 3 is x plus 1. సో x plus 1 equals to 3. దీని నుంచి x equals to 2 వస్తుంది. బట్ మనకి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 2x square plus 3x plus 1. x వాల్యూ 2 వచ్చింది కాబట్టి x ప్లస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 2 square అంటే 8 plus 3 2s are 6 plus 1. 8 plus 6 plus 1 15 వస్తుంది. సో 15 అంటే ఎక్కడుంది p అంటే సెకండ్ వన్ కాస్త p కి మ్యాచ్ చేయండి. అప్పర్ బౌండ్ ఆఫ్ ద క్లాస్ 15 to 21 అమాంగ్ ద క్లాసెస్. ఈ క్లాసెస్ లో 15 to 21 అనే క్లాస్ యొక్క అప్పర్ బౌండ్. ఈ అప్పర్ లిమిట్ కి 0.5 ని యాడ్ చేస్తే అప్పర్ బౌండ్ వస్తుంది అంటే 21.5. అంటే థర్డ్ వన్ ని q కి మ్యాచ్ చేయండి. ఫోర్త్ వన్ మీడియన్ ఆఫ్ ద స్కోర్స్ 1 3 5 7 9 అండ్ సో ఆన్ 99. ఇక్కడ మిడిల్ నెంబర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. సో ఫోర్త్ వన్ ని s కి మ్యాచ్ చేయండి. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. 1 r కి 2 p కి 3 q కి 4 s కి మ్యాచ్ చేయాలి. ఓకే రైట్. బిట్ నెంబర్ 36. which of the following statement is false? In a single throw of 2 dice, the probability of getting distinct numbers is 5/6. రెండు పాచికలు ఒకేసారి దొరికించినట్టయితే రెండింటి మీద వేరు వేరు సంఖ్యలు వచ్చే సంభావ్యత 5/6 అని ఇచ్చాడు. ఇది ట్రూ నా ఫాల్స్ నా మనం చెక్ చేయాలి. ఓకే 2 డైస్ ని మనం త్రో చేసేటప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ అనేవి 36 ఉంటాయి. ఆ 36 అవుట్కమ్స్ ని మనం ఈ విధంగా ఒక దగ్గర మనం రాసుకున్నా లేదంటే మనం బాగా గుర్తించుకున్నా ఈజీగా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా మనం చెక్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది వేసేసుకుంటే స్పీడ్ గా ఈజీ అవుతుంది, తప్పు రాదు. ఓకే చూడండి ఇక్కడ ఈవెంట్ ఏంటంటే 2 డైస్ మీద కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ రావాలి. అంటే వేరు ఎలిమెంట్స్ ఉండాలి. వేరు ఎలిమెంట్స్ అంటే ఏమవుతాయి, సేమ్ ఎలిమెంట్స్ కానివన్నీ కూడా వేరు ఎలిమెంట్స్ అవుతాయి. అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని పాసిబిలిటీస్ కూడా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ నే ఇండికేట్ చేస్తాయి. సో టోటల్ 36 కాబట్టి ఈ 36 లో ఈ 6 ని లెస్ చేస్తే 30 అంటే 30 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇక్కడ 30/36 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 30/36 ని మనం సింప్లిఫై చేస్తే 5/6 వస్తుంది. స్టేట్మెంట్ లో కూడా 5/6 అని ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. ఓకే సెకండ్ వన్ చూడండి. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 11. రెండింటి పైన వచ్చే నెంబర్స్ యొక్క టోటల్ 11 అవ్వాలి. అలాంటివి ఎన్ని ఉంటాయి, 5 6 5 6 6 5 ఈ రెండే ఉంటాయి. సో పాసిబుల్ అవుట్కమ్స్ 2/36 అంటే 1/18. ఇక్కడ కూడా స్టేట్మెంట్ లో 1/18 ఇచ్చారు కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ నే. ఆప్షన్ సి చూడండి. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్స్ బోత్ ఈజ్ 1/6. రెండింటి పైన వచ్చే నెంబర్స్ అనేవి ఆడ్ నెంబర్స్ అవ్వాలి. ఓకే అంటే ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ 1 1 1 3 1 5 3 1 3 3 3 5 5 1 5 3 5 5. అంటే రెండింటి పైన బోత్ డైస్ పైన కూడా ఆడ్ నెంబరే వచ్చి ఉండాలి. అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 పాసిబిలిటీస్ ఉంటాయి. సో 9/36 9 1s are 9 4s are 1/4. బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో 1/6 ఇచ్చాడు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 డైస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ ఆన్ బోత్ డైస్ ఈజ్ 1/4. రెండింటి పైన ప్రైమ్ నెంబర్స్ రావాలి. అంటే ఆ పాసిబిలిటీస్ ఎలా ఉంటాయంటే 2 2 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కదా, 2 3 2 5 3 2 3 3 3 5 5 2 5 3 5 5. అంటే బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కావాలి. అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 9/36 అంటే 1/4. ఇక్కడ స్టేట్మెంట్ లో కూడా 1/4 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ను కూడా మనం చెక్ చేయాలి కాబట్టి మనం ఈ విధంగా ఒక టేబుల్ ని మనం ఫామ్ చేసుకుంటే తప్పు లేకుండా అన్నిటిని కూడా ఒకే దగ్గర చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి which of the statement is false అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి లో ఉండే స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ లో 1/6 ఇచ్చాడు బట్ దీని ఆన్సర్ ఏమొచ్చి 1/4. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. బిట్ నెంబర్ 37 చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/sec² θ ప్లస్ sin² θ ప్లస్ 1/tan² θ. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్. 1/sec² θ అంటే cos² θ. cos² θ ప్లస్ sin² θ వాల్యూ 1 ప్లస్ ఈ థర్డ్ టర్మ్ 1/tan² θ. దీన్ని మనం cot² θ గా రాసుకోవచ్చు. 1 ప్లస్ cot² θ అనేది ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం cosec² θ. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయ్యి cosec θ అవుతుంది. సో ఆప్షన్ డి. బిట్ నెంబర్ 38 చూడండి. మోడ్ ఆఫ్ log 8 to the base 2 log 27 to the base 2
log 100 to the base 10, log 5 to the base 5, log 64 to the base 4. దీని యొక్క మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా దీని యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. log 8 అంటే 2 క్యూబ్ కదా, 3 ముందుకు వస్తే 3 log 2 base 2 అంటే 3. log 27 to the base 3, 27 3 క్యూబ్ గా మనం రాసుకుంటే పవర్ 3 అనేది మనం ముందుకు రాసుకుంటే 3 log 3 base 3 అవుతుంది అంటే 3. అలానే log 100 ని మనం 10 స్క్వేర్ గా రాసుకుంటే 2 log 10 to the base 10 అంటే 2. అలానే log 5 to the base 5 వాల్యూ 1. log 64 to the base 4, 64 ని మనం 4 క్యూబ్ గా రాసుకుంటే 3 log 4 to the base 4 అవుతుంది అంటే 3. అంటే 3 3 2 1 3 అనే వాల్యూస్ మనకి వచ్చాయి. దీని నుంచి మనకి మోడ్ ఏమవుతుందంటే 3 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ ఈజ్ 3. ఆప్షన్ సి. ఓకే, బిట్ నెంబర్ 39 చూడండి. ఫ్రమ్ ద ఫిగర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అట్ ఏ ఈజ్, ఏ వద్ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏ వద్ద ఊర్ధ్వకోణం ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆల్ఫా డిగ్రీస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఆల్ఫా డిగ్రీస్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ బీటా డిగ్రీస్ ఇచ్చాడు, ఇది ఆల్ఫా డిగ్రీస్ అయ్యింది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180కి ఈక్వల్ చేయాలి కదా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 90 ఈక్వల్స్ టు 180. దీని నుంచి ఆల్ఫా ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 180 మైనస్ 90 మైనస్ బీటా అంటే 90 మైనస్ బీటా అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. బిట్ నెంబర్ 40 చూడండి. ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 36√3 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ డాష్. ఒక సంభావ్య త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, దాని యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయాలి. సంభావ్య త్రిభుజ వైశాల్యం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. వన్ సైడ్ ఏ అనుకుంటే దాని యొక్క ఏరియాకి ఫార్ములా √3/4a². దీన్ని 36√3కి ఈక్వల్ చేయండి. దీని నుంచి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. బోత్ సైడ్స్ √3 క్యాన్సిల్ చేయండి. a²/4 ఈక్వల్స్ టు 36. దీని నుంచి a² ఈక్వల్స్ టు 4 36 144. దీని నుంచి a ఈక్వల్స్ టు 12 వస్తుంది. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 12 సెంటీమీటర్స్ అని తెలిసింది. మనం దాని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టుకొలత అంటే 3 సైడ్స్ యొక్క సమ్మే దాని యొక్క పెరిమీటర్ అవుతుంది. 12 + 12 + 12 అంటే 36 సెంటీమీటర్స్. ఓకే, రైట్. ఇక్కడ మీరు ప్రతి క్వశ్చన్ లో ఉండే కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకుంటే మీకు సిలబస్ అనేది రివిజన్ అవుతుంది. అలానే ఆన్సర్ అనేది తప్పు లేకుండా మనం ఏ విధంగా చూస్ చేయొచ్చో మనకి ఈజీగా తెలుస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు మరో మోడల్ పేపర్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. ఓకే.